తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, ఈ ఉదయకాలము ప్రభువును స్తుతించుడి అనే అంశం మీద, అనగా దేవుని ఆరాధించేటువంటి ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తూ పవిత్ర వాక్యాన్ని మేము ముందుకు తీసుకురావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్గమ కాండము 9వ అధ్యాయము 1వ వచనాన్ని మీ కొరకు చదివి వినిపిస్తాను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. చిన్న ప్రార్థన. కృపా కనికరం గల తండ్రి, అతి పరిశుద్ధుడా, మహిమాన్వితుడా, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, మరొక విశ్రాంతి దినాన నీ ముందుకు వచ్చి ప్రభా, నీ పవిత్ర వాక్య ధ్యానం చేసుకోవడానికి, నాయన నిన్ను స్తుతించి సేవించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ఈ తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా అనే పదము యొక్క ఆంతర్యాన్ని దినం మేము తెలుసుకోవడానికి ఆశపడుతుండగా మాతో ఉండండి, మాకు బోధించండి, నీ సిలువ చాటున మమ్మ మరుగుపరచండి, మా హృదయాలు సంధించండి. యేసునామం పేరట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము చక్కటి ఒక అపూర్వమైనటువంటి సందేశాన్ని లేక ఆ అంశాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనం క్రైస్తవులుగా ఆదివారం మనకు గుడికి పోతాం, దేవుని ఆరాధన చేసుకుంటున్నాం. అంటే దురదృష్టకరమనే విషయాన్ని ఇంత ముందే చెప్పాలనుకోవట్లేదు ప్రసంగానికి ముందు, కానీ ఇది నిజంగానే దురదృష్టకరమైన విషయం భారతదేశంలో. కారణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధన చేయడానికి వారానికి ఒక్కరోజే కేటాయించారనేది అది విచారకరమైన విషయం. దేవుడేమో మనల్ని నిరంతరము ఆయన కొండల తట్టు నా కన్నులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చానని చెప్తూ ఇశ్రాయేలును కాపాడడానికి ఆయన ఎన్నడూ నిద్రపోడు, ఆయన కళ్ళు కూడా మూయడని అంటున్నారంటే దేవుడేమో ఆయన పగలు రాత్రి అని లేకుండా ఆయన కన్ను కూడా మూయకుండా మిమ్మల్ని కాయాలా, మనల్ని కాపాడాలా. ఆయన్ని స్తుతించడానికి మాత్రం వారానికి కొద్ది గంటల పాటు మనం నిర్ణయించుకోవాలనేది అది దుఃఖకరమైన విషయం అన్నా. అది ముందే చెప్పినందుకు ఏమనుకోకండి. ఆయన ఏమంటున్నాడంటే, రోమియోలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎంత వేదనతో ఆయన మాట్లాడేవాడంటే, ప్రతి చిన్న విషయానికి కూడా దేవుణ్ణి స్తుతి చేయడం అనేది ఒక పెద్ద అజెండా. పౌలు జీవితం పెనుగులాడారు వాళ్ళు జీవితంలో. ఆయన ఏమంటాడు 12వ అధ్యాయంలో, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నానని ఆయన. నిర్గమాకాండంలో ఒకసారి కాదు 9 సార్లు మోషే దేవుడు యొక్క ప్రోత్సాహంతో ఆయన ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నా ప్రజలు నన్ను సేవించుకోవడానికి లేక నన్ను ఆరాధన చేయడానికి కదా మా ప్రజల్ని విడుదల చేయమని అడుగుతా ఉన్నాడు. ప్రతిసారి వెళ్ళారు వాళ్ళు. ఆల్మోస్ట్ 9 సార్లు వెళ్ళినప్పుడు ఫరో తన హృదయమును కఠిన పరుచుకొనేను అనే మాట కనబడుతుంది. మీరు ప్రతిసారి చూడండి, 9వ అధ్యాయం నుంచి మోషే ఫరో దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన అడుగుతున్నాడు, నా ప్రజలను పోనిమ్ము, మా దేవుని మేము ఆరాధన చేసుకోవడానికి అని. అంటే వాళ్ళకి ఆరాధన చేయటం అనేది ఏంటో అప్పటికి తెలుసో తెలియదు. మనం అనుకుంటున్నాం దేవుణ్ణి సేవించటం అంటే ఒకవేళ దేవునికి స్తుతి చెల్లించడం అనేది ఒకవేళ అంశం కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇవాళ రేపు ప్రియ స్నేహితులారా, మనము అంటే వీఆర్ యంగ్ చర్చ్. మన ఈ తూర్పు తీరంలో కన్యాకుమారి నుంచి కలకత్తా వరకు అంతా కలిపి 200 నుంచి 250 సంవత్సరాలు, అటు పోయిన 300 సంవత్సరాల లోపే క్రైస్తవులు. ప్రపంచం అంతా 2000 సంవత్సరాల క్రైస్తవులు ఉండగా ఇక్కడ మాత్రం మనం 200 సంవత్సరాల పైచిలికే మాటే. అంటే వీఆర్ యంగ్ చర్చ్. ఇంకా మనం చాలా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. మనం
మనం ఇంకా సిస్టమటైజ్ కాలేదు, ఇక్కడ స్థిరపడలేదు. క్రైస్తవ సంఘంగా, క్రైస్తవ ఆరాధనగా స్థిరపడలేదు. చాలాసార్లు అప్పుడే మనల్ని హేళన చేయడానికి, అవహేళన చేయడానికి టీవీల్లో బోర్డు చూస్తున్నాం. మనల్ని గొర్రెలు అనేవాడు ఒకడు ఉంటాడు, ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అని అంటారు. ఆ సందర్భానికే నేను వస్తున్నా ఇక్కడికి. వాట్ ఈజ్ రాంగ్? ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి, తప్పేంటి? మన చుట్టూ ఉన్న వాళ్ళు నామజపాలు చేసుకుంటున్నారు, ఒక కాదు రకరకాల నామజపాలు చేస్తున్నారు, రకరకాల వేషాలు వేస్తున్నారు, రకరకాల విధానాల్లో వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు అర్చన చేసుకునే విధానాలు ఉన్నాయి. మనం కేవలం హల్లెలూయా అన్నంత మాత్రాన ఏదో ఫారిన్ వర్డ్ ఏముంది? ఆయన పేరు యెహోవా. హల్లెల్ యాహ్, యాహ్ అంటే యెహోవా దేవా. హల్లెల్ అంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు కదా, హేల్ అని మాట్లాడుతున్నావు కదా, ఇంగ్లీష్ అయితే పర్లేదన్నమాట. హల్లెల్ యాహ్ అంటే ఏంటి? యెహోవాను స్తుతించుడి. ఆయన నామాన్ని వ్యర్థంగా మనం మాట్లాడకూడదు కాబట్టి యెహోవా బదులు అదోనాయ్ అనే పేరు వచ్చింది. అంటే ప్రభువును స్తుతించుడి. మన అందరి లిటర్జీల్లో ఆరాధనలు ఉంటాయి, ప్రభువును స్తుతించుడి, ప్రభు నామము స్తుతించబడుగాక. అందరం లేచి దావీదు కీర్తన చదువుతారు. అప్పుడు ఎంత గొప్ప గంభీరమైనటువంటి ఆరాధనకు అది తొలిమెట్టు. అది చదవగానే వెంటనే త్రిత్వం తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక, ఆది అందు ఇప్పుడున్నట్లు ఎల్లప్పుడు యుగములు కలుగును గాక సంపూర్తి. దావీదు కీర్తనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. దానికి ముందు వెనక ఇంత చక్కటి కవచాల్లాగా అవి ఉన్నాయి. ప్రభువును స్తుతించుడి, హల్లెలూయా. చాలామంది నాతో మాట్లాడేటప్పుడు ఏంటండి హల్లెలూయా హల్లెలూయా అంటారు, ఏంటి ప్రతిసారి అనొచ్చా? అది ఏంటది వ్యర్థం కదా? అది వ్యర్థమేం కాదు. అది సముద్రము ఘోష పెడుతుంది, తరంగాలు లేచి దావీదు కీర్తనలు అన్నీ నేను చెప్పవసరం లేదు మీకు. 145వ దావీదు కీర్తన నుంచి అలా 136వ కీర్తన, 135వ కీర్తన చూడండి. స్టార్టింగే యెహోవాను స్తుతించుడి, యెహోవా నామము స్తుతించుడి. సముద్రముల యందున్న మహాసముద్రములన్నిటి యందున ఆయనకి ఇష్టమైన అంతయు జరిగించేవాడు. భూదిగాంతములు అన్నీ, సూర్యులు చంద్రుడు అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. 136వ కీర్తన అండి. 146వ కీర్తన, 146 నుంచి 150 వరకు ప్రారంభమే ఆ పదం ఏంటంటే ప్రభువును స్తుతించుడి అనితో ప్రారంభమవుతుంది. దేవుని స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి. యెహోవా స్తుతి ఇది ఇప్పటిది కాదు, ఇది 6000 సంవత్సరాల నుంచి. అబ్రహాము మొట్టమొదట దేవుడు ఎప్పుడైతే అబ్రహామును నువ్వు నీ స్థలాన్ని వదిలిపెట్టి వచ్చేయన్నాడో, దేవుడు ఎప్పుడైతే అతనితో మాట్లాడడం ప్రారంభించాడో, దేవుడు ఎప్పుడైతే నీ కుమారుడు కలుగునని శారాకు వాగ్దానం ఇచ్చాడో, అప్పుడే ఆయన దేవుణ్ణి స్తుతి చేయడం ప్రారంభించాడు. నిజ దేవుణ్ణి తెలుసుకునేటటువంటి అది మనం గమనిస్తున్నాం అక్కడ. రెండవది మనం చూస్తే అబ్రహాం తర్వాత మన యాకోబు గారు, మనందరికీ తెలుసు, బేతేల్లో ఆయన దేవుడు యొక్క దర్శనాన్ని చూశాడు. దేవదూతలు పైకి వెళ్ళడం రాడు, ఆయనేమో అలసిపోయి ఉన్నాడు, స్ట్రగుల్ అవుతున్నాడు, లైఫ్ కాపాడుకోవడానికి పరిగెడుతున్నాడు ఆయన. ఆ సమయంలో ఇక్కడ సేద తీర్చే టైంలో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆయనకి. దేవుడు ఇచ్చిన దర్శనమే అది. అందుకే ఆయన ఏమన్నాడు, దాన్ని బెయిత్ ఏల్ అంటే దేవుడు, బెయిత్ అంటే గృహము, దేవుని గృహం ఇది దేవుని సాక్షాత్తు దేవుని మందిరము అన్నాడు. సరే దీన్ని ఉంచండి, తర్వాత చూద్దాం, ఇప్పుడు నేను రెస్ట్లెస్, నా చేతుల్లో ఏమీ లేదు, నేను పారిపోయేవాడిని ఇప్పుడు నేను అనుకొని అక్కడ ఒక రాయి పెట్టి దాని మీద కొంచెం నూనె పోసి అప్పటికేదో దేవుడికి కృతజ్ఞత చెల్లించాడు, వెళ్ళిపోయాడు. అన్నీ కలిగి తిరిగి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకున్నాడు, ఇక్కడ ఒకటి ఉండాలి, బేతేల్ దగ్గర నేను ఒక రాయి పెట్టానని. ఆ రాయిని ఎవడు ముట్టుకోలేదన్నమాట. ఈ బేతేల్ని ఒక మందిరంగా తాను ఆయన అక్కడ ఆరాధన చేసుకున్నాడు అనేది బహుశా సిస్టమేటిక్గా దేవుడిని గుర్తు తెచ్చుకొని దేవుని కృతజ్ఞత చెల్లించి ఆరాధించడం అది మొదలేమో అనుకుంటున్నా. కానీ నిజమైనటువంటిది మొదటి ఆరాధన ఎక్కడ చూశానంటే, నేను 2వ తరము యెహోషువ నాయకత్వం కింద వీళ్ళందరూ కూడాను ఆ యొక్క యొర్దాను రేవు కూడా దాటిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాయి తీసుకోమన్నాడు. యవ్వనస్తులు 12 గోత్రాలలో 12 రాళ్ళు తీసుకుని వచ్చి ఏం చేశారు, ఆ తీరంలో వాళ్ళందరూ దానికి ఒక వృత్తంలో పెట్టారు, ఆ రాళ్ళన్నీ పెట్టారు. దాని పేరు గిల్గాల్, అంటే రాళ్ల వృత్తము అని అర్థం, సర్కిల్ ఆఫ్ స్టోన్స్. మొట్టమొదట దేవుని ఆరాధన జరిగిన స్థలం అది. సరే దాన్ని అట్లా ఉంచేద్దాం పక్కన. ఇవాళ ఆరాధనకి ఎన్నో రకాల సంకేతాలు మనం చూస్తూ ఉంటాం.
ఎన్ని రకాలంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకునేదానికి ఆ రోజుల్లో ఎన్ని సంకేతాలు ఉన్నాయి. పాత నిబంధనలో చూస్తే మెనోరా అన్నారంటే ఈ నవదీప వృక్షం లేకపోతే అఖండ దీప వృక్షం అంటారు కదా, మెనోరా అనేది. అది ఉంటే ఓహో ఈ దేవుడు ఉండే స్థలం అని. కొత్త నిబంధనకు వచ్చినప్పటికి నావ బొమ్మ, తర్వాత చేప బొమ్మ, చివరికి సిలువ స్థిరపడిపోయింది. సిలువను మనం విగ్రహంలాగా మలుచుకొని ఆరాధన చేయడానికి కాదు, ఇది దేవుడు ఉండేటువంటి ఉనికి సంకేతంగా దాన్ని మనం తీసుకుంటున్నామని గమనించుకోవాలి. ప్రియ స్నేహితులారా, ప్రైజ్ ద లార్డ్ అనే దాని కృతజ్ఞత స్తుతి చెల్లించేదానికి మనకి ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. దేవుడిని మనం మొదటి స్తుతి చేస్తాము, దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తాము, దేవుడి దగ్గర మనం పాపము ఒప్పుకోలు చేస్తాం, మనం దేవుడిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేస్తాం, మనం దేవుడి పాద సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తాం. మనం అబ్రహాం చేశాడు కదా ఆ లోతుని, వాళ్ళు దగ్ధం అవద్దని చెప్పి విజ్ఞాపన. సో విజ్ఞాపన కూడా ఇందులో భాగం. ప్రైజ్ ద లార్డ్. దేనికంటే నా యొక్క లోపల నా శరీరం లోపల, నా మనసు లోపల ఇన్నర్ పీస్, అంతరంగికమైనటువంటి సమాధానము, శాంతి నాకు కావాలని, ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కొరకు, దేవునికి చేరువగా ఉండేదానికి నేను దేవుని స్తుతించాలి. దాన్ని పాత నిబంధనలో అంటే ఇప్పుడు మిమ్మల్ని విసిగించాలనుకోవట్లే అన్ని చెప్పి, కానీ తెలుసుకోవడం అవసరం అనుకుంటే తెలుసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, లేదనుకుంటే దులిపేసుకోండి. తౌడా అనేది ఒక స్తుతి, బలి అర్పణలతో కూడిన కృతజ్ఞతా స్తుతి అంట. అన్ని పాత నిబంధనలు ఉన్నాయి. యాదా అంటే నేను నీ నామమున కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లు చెరసాల నుండి నా ప్రాణమును విడిపించమంటున్నాడు దావీదు. ఎక్కడా? ఆయనేం చెరసాలలో లేడు, ఆయన కొండ గుహలో సౌలు ఎక్కడ చంపుతాడు అని దాక్కున్నాడు. దాన్ని చమత్కారంగా ఎట్లా చెప్తున్నాడంటే, నా గుండె లోపల బందీ అయి ఉన్న నా ఆత్మ విడుదల కొరకు నేను నిన్ను స్తుతించాలనుకుంటున్నాను, నాకు ఆ విడుదల దయచేయని అడుగుతున్నాడు. దాన్ని యదా అన్నాడు ఆయన. అంటే స్వేచ్ఛా స్తుతి అనొచ్చా? దాన్ని అనొచ్చేమో. మూడవది బారాక్ అనేది వినయపూర్వకమైన వేడుకోలు అంట. వంగి అంటే మోకాళ్ళ ఆరాధన స్తుతి అక్కడి నుంచే వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. షబాహ్ అనేది దేవుడు పవిత్రుడు, సర్వ సృష్టి వాటి యొక్క ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు, యావత్ సృష్టి ఆయన్ను స్తుతి చేస్తూ ఉన్నప్పుడు ఇది ఒక రకమైన విజయోత్సవ స్తుతి కింద దీన్ని తీసుకోవచ్చు. జమార్ అనేది ఇదో పెద్ద ఊరేగింపులాగా చాలా చోట్ల చూస్తాం మనం, ఊరేగింపులు చూస్తాం మనం. దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు ప్రభలు వెళ్తూ ఉంటాయి కదా, పెద్ద పెద్ద జెండాల్లా కట్టుకొని వెళ్తాము. ఇదొక దృశ్యపరమైన ఊరేగింపుతోడి అనేకుల మధ్య చేసేటటువంటి స్తుతిగాన సల్లాపం ఇది జమార్ అనేది. హలాల్ అనేది మనకు వింటాం, ఇవాళ రేపు మన అందరం వింటాం, హలాల్ చేయించారు హలాల్, అందులో పదమే ఇది. హలాల్ అంటే ఇది కూడా ఉత్సవముతో కూడిన మహాశబ్దముతోడి స్తుతే కానీ ఇది దేవునికి కృతజ్ఞత చెల్లించేటటువంటిది. ఇర్మియా 20:13 చూస్తాం, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. లాస్ట్ తిలాహ్ అనేది మహా ఆరాధన, స్తుతి, కృతజ్ఞత. నా నాలుక నీ నీతిని గూర్చి దినమెల్ల సల్లాపము చేయను అంటాడు దావీదు 35వ కీర్తన 28వ వచనంలో. ప్రియ స్నేహితులారా, అది స్తుతి, కృతజ్ఞత, ప్రార్థన, పరిశుద్ధ వాక్య పారాయణం, పాపపు ఒప్పుకోలు, వినయ సామీప్యము, దశమ భాగార్పణ, మరి పదార్థ అర్పణ, మరి సంగీతము, సమయము అర్పణ చేయగలిగేటటువంటి అనేక తలాంతులను దేవుడి దగ్గర తీసుకొని పోయి చేసేటువంటి ప్రార్థన. ఇందులో కొన్నిసార్లు తన్మయత్వం చెబుతారు కొంతమంది, గణాచారిలాగా పూనకం వచ్చి ప్రవచనాలు చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా స్థితిలో భాగమే. మనం ఇది తప్పు, ఇది కరెక్ట్ అనే దానికి నువ్వెవరు, నేనెవరు? దేవుడి యొక్క ప్రాంగణంలో నీ ఆత్మ దైవాత్మతో కలిసి చేసేటటువంటి గొప్ప ఈ స్తుతి యాగం. హల్లెలూయా, ప్రభువును స్తుతించుడి. కొన్ని ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ హల్లెలూయా అని అంటే ఇట్లా బిగుసుకొని ఉంటారు. ఉండండి, తప్పులేదు, మిమ్మల్ని కాదంటారు. కానీ హల్లెలూయా అనగానే ప్రైజ్ ద లార్డ్ అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు భయపడమాకండి, ఎందుకు అనడానికి. యు ఫీల్ ఫ్రీ టు ప్రైజ్ ద లార్డ్, యు ఆర్ ఓన్లీ ప్రైజింగ్ గాడ్.
మన దావీదు కీర్తనలన్నింటిలో చూస్తాడు. సూర్యుడు, చంద్రుడు, దేవతలు, దేవుళ్ళు అందరూ దేవుడు స్తుతిస్తున్నారంట. మనమేం తప్ప, వృక్షములు వాళ్ళ తలలు ఊచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, సముద్రాలు తరంగాలు స్తుతిస్తున్నాయి, ఆకాశ పక్షులు కిలకిలారావంతో స్తుతిస్తున్నాయి. నువ్వు ప్రైజ్ ద లార్డ్ అంటే నీకు తప్పు అయిపోయిందంటే ఎట్లా? నేనేం చేయను దానికి. ఇది పద్ధతి. అది ప్రియ స్నేహితులారా, స్తుతి, ప్రభువును స్తుతించేదానికి ఆరాధనకు పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఆరాధన అనేది కొద్దిమంది కలిసి కూర్చొని చేసేది ఆరాధన అనుకుంటున్నాం మనం. ప్రైజ్ ద లార్డ్, ఎనీబడీ కెన్ డూ ఇట్. మనం ఇండివిజువల్గా మనకు మనమే దేవుని ముందు మనం సమర్పించుకోవచ్చు, మనం సాష్టాంగ ప్రమాణం చేయొచ్చు. దేవునికి మనం భూమిని తాకి, అంటే ఈ సృష్టితో మేము కలిసి, అంటే ఐఎమ్ నోబడి. పౌలు అంటాడు, నేను ఏమీ కాదు, నాలో క్రీస్తున్నాడు అని అన్నాడు. క్రీస్తే నా సర్వస్వం అంటే అర్థం ఏంటంటే ఐఎమ్ నిల్, శూన్యం నేను. భూమికి అంటే భూమి ఎక్కడుంది? మన కాళ్ళ కింద ఉంది. అంటే అంత కిందకి నేను ఒదిగిపోయి దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించేటటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ ప్రవృత్తి దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. శాఖ అన్నాడు పాత నిబంధనలో. శాఖ అంటే ఆకాశము, భూమి, ఈ రెండు కూడా మిళితమైపోయి దేవునికి, ఇందాక అన్నాను హలాల్ అనే పదం అన్నాను కదా, నన్ను నేను అర్పించుకోవడం. హలాల్ అంటే కూడా మన వాళ్ళు దీనికి వాడుతున్నారు కదా ఇప్పుడు. కాబట్టి దేవునికి నన్ను నేను సమర్పించుకునేటటువంటిది శాఖ అనే ఈ ఆరాధనను మనం చూస్తున్నాము. ప్రియ స్నేహితులారా, భారతదేశంలో కూడా మనం దేవుణ్ణి అర్చన చేసుకునేటప్పుడు, పూజ చేసుకునేటప్పుడు, దేవుణ్ణి ఆరాధన చేయాలన్నప్పుడు ఎవరో ఉత్త చేతులతో కానీ పోరు ఎక్కడికి కూడా. దేవుడి ఆరాధనకు కూడా వాళ్ళు రకరకాల పదార్థపరమైనటువంటి వస్తువులు వాళ్ళు తీసుకొని వెళ్తుంటారు అక్కడికి. అవి ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళేటటువంటి వస్తువులు, వాళ్ళు తోయం, పుష్పం, ఫలం కదా, పత్రం, ఆకులు తీసుకెళ్తారు, పూలు తీసుకెళ్తారు, ఫలాలు తీసుకెళ్తున్నారు, నీళ్లు తీసుకెళ్తారు, నెయ్యి తీసుకెళ్తారు, గంధం తీసుకెళ్తున్నారు. మన దగ్గరకు వచ్చినప్పటికి జేబుల్లో చేపెట్టి ఆ కరెన్సీని కరకర చేసి అందులో చిన్నది ఎత్తుకొని వేయటం ఇది కాదండి. దేవుడికి తెలియదు మీరు వేసేది ఏంటో ఆ పదార్థం. దేవుడికి తెలిసేది ఏంటంటే గుండె లోపల నుంచి నేను బలిని కోరటలేదు కానీ కనికరమునే నేను కోరుచున్నాను అంటాడు. ఆరాధనలో ఆయన కోరుకున్నది ఏంటంటే నీ గుండె లోపల. అభిషిక్తానంద అనే ఒక మహాసాధువు ఆయన ఏమన్నా అంటే ఇన్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్, నీ గుండె కుహరములో, మాసిలమ్మని గారి భాష పాటలో ఒకటి అంటాడు ఆయన, ఆత్మ అంతఃపురములో అనే పదం వాడాడు ఆయన. పెద్ద మాటలు ఇవన్నీ, మనం వాటిని అర్థం చేసుకునేటప్పటికి టైం పడుతుంది. ఆత్మ అంతఃపురములో అంటే నీలో గుండె లోపల గుడి కట్టుకున్నటువంటి స్థలంలో దేవుడికి నీ స్థలం ఇచ్చి అక్కడ నువ్వు దేవుడిని స్తుతి చేయటం అక్కడ ఆరంభించి బయటకు వచ్చేటప్పటికి ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వర్టికల్, రెండు హారిజాంటల్. అంటే అది నిలువుగా ఊర్ధ్వ దిశలో వెళ్ళేటటువంటిది. నీ గుండె అట్లా లేచిపోయిందండి నా గుండె దేవుని వైపు అని. అదేంటంటే వర్షిప్. అది సమాంతరంగా ఉండేటటువంటిది. హారిజాంటల్ ఏంటంటే అది విట్నెస్, అది సాక్ష్యం. చుట్టూ ఉండేది ఎవరు? నీ తోటివాడు. పైన ఉండేది ఎవరు? దేవుడు అనుకుంటున్నాం మనం. ప్రియ స్నేహితులారా, అందుకే పాత రోజుల్లో పూర్వ సంఘాలు ఏమన్నారంటే దీన్ని మిస్టీరియం ట్రెమెండమ్ ఎట్ ఫ్యాసినాన్స్ అనే పదం వాడారు లాటిన్లో. అంటే అర్థం ఏంటంటే మర్మభరితుడు దేవుడు, ఆయన అతి గంభీరుడు, ఆయన మహా అద్భుతం జరిగించేవాడు. గొప్ప బిరుదులైన. స్నేహితులారా, తక్కువ సమయంలో నేను చెప్పాలి, ఎందుకంటే ఆరాధన విషయంలో చాలాసేపు చెప్పగలం, కానీ వై దిస్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అనే దాంట్లో తీసుకోవాలి. ఇది ఒక అనుభవం, గుండె లోపల జరిగేటటువంటి ఒక అనుభవాన్ని మనం ముందు బాహాటంగా మనం బయలు తీసుకొని వచ్చేటటువంటిది ప్రార్థన. హన్నా అనేటువంటి స్త్రీ, ఆమె దేవుడి యొక్క ఆ మందిరం ముందు నిలువబడి మోకరించి షీ బికేమ్ రెస్ట్లెస్, షీ వాజ్ గ్రాప్లింగ్, షీ వాజ్ వర్చువల్లీ వణికిపోతుంది. ఏంటయ్యా అంటే ఆయన, అయ్యా నేను ఉదయాన్నే మత్తురాలను కాలేదు, నాలో ఆత్మను దేవుని ముందు నేను ఒలకపోసుకుంటున్నాను అంటుంది. అంటే ఏంటంటే ఐఎమ్ pouring అవుట్ మై స్పిరిట్, మై డిజైర్, మై విష్ ఇన్ దిస్ ప్రేయర్. నాకు ఒక కొడుకునివ్వయ్యా, ఆ కొడుకుని మరలా తిరిగి నీకు ఇచ్చేదానికే, స్వార్థంగా అడగట్లేదు, దేవునికి ఇచ్చేదానికి ఆమె ప్రార్థన చేసింది.
జకరియా ప్రార్థన చేయడానికే కదా దేవుని సన్నిధానంలోకి వెళ్ళి దీపం వేస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో పేరుతో దేవుడు పిలుస్తున్నాడు. జకరియా, నీ ప్రార్థన వినబడినది అంటున్నాడు. అంటే వాట్ ఎ పవర్ఫుల్ ప్రేయర్, వాట్ ఎ ప్యాషనేట్ ప్రేయర్. దేవుడు వినే ప్రార్థన చేశాడు అనమాట పెద్ద ఆయన అక్కడ కూర్చొని. యెషయా ఆర్భాటంతో దేవుడు, ఆయన రాజుగారి బంధువు, దేవాలయం ఎవరు రావు అంతా రాజుగారు చుట్టం వస్తున్నాడు అనుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళగానే అడుగు పెట్టాడంతే దేవాలయంలో చచ్చిన వాణి వలె అంటున్నాడు ఆయన. హీ వాజ్ జస్ట్ బ్రాట్ డౌన్ టు ది ఎర్త్. ఇందాక నేను చెప్పినట్లు భూమికి సమానంగా వంచివేయబడ్డాడు. ఎందుకంటే అక్కడ దూతలు, మహాదూతలు, సెరూపులు, కెరూపులు గాన ప్రతిగానాలతో మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గాన ప్రతిగానం, లిటర్జియా లెత్రోన్ అనేటటువంటి గ్రీక్ పదం నుంచి, అంటే గాన ప్రతిగానాలు, ఆరాధన, సంస్కృతి అనేటువంటిది మనం నేర్చుకుంటున్నాం అక్కడ. యాక్చువల్లీ గ్రీకులో ఇంకో పదం వాడుతున్నాడు ఏంటంటే ప్రాస్క్యూనియో, అంటే తత్సమానమైన పదం ఏంటో తెలుసా? సాష్టాంగ నమస్కారం అనేటి గ్రీకు భాషలో. ఎవరు చేశారు ఆ పని? ప్రాస్క్యూనియో. ముగ్గురో ఎంతమందో లేదు జ్ఞానులు వెళ్ళి వాళ్ళు సాష్టాంగ ప్రణామం చేశారు. ప్రాస్క్యూనియో వర్షిప్ దేవుడికి వాళ్ళు చేసిన పదార్థపరమైనది, బంగారము, బోళము, సాంబ్రాణి. ఇక్కడ మన భారతదేశంలో పత్రం, ఫలం, పుష్పం, తోయం ఇవన్నీ ఇచ్చినట్లుగా వాళ్ళు పదార్థపరమైనది తీసుకువెళ్ళి ఇస్తున్నారు. అంటే ఏమీ లేకుండా కూడా వెళ్ళొచ్చు. ఆ బేద విధవరాలు ఏదో కాసు వేసిందంట, కాసు కూడా పదార్థమే. ఏమి లేకుండా ఉత్త చేతులకు వచ్చే ఏమి లేదండి నాదేమీ వేయడానికి ఏముంది, దేవుడు నీకు తెలియదేముంది అని అంటే దేవుడు కూడా నీతో కూడా మాట అనొచ్చు. కరెక్ట్ వెళ్ళి నీకు ఎన్నో తలాంతులు ఇచ్చాను, ఏమీ లేవు అంటున్నావు కాబట్టి అట్టగా ఉండిపోలే అన్న ఆశ్చర్యం లేదు. వి నీడ్ టు గివ్ టు గాడ్ బికాస్ గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్. దేవుడు ఇస్తాడు, దేవుడు క్షమిస్తాడు. మనం తిరిగి ఇవ్వకుండా మనం ఏమి ఇచ్చావయ్యా అని తుడుచుకుంటాం మనం, అది తప్పు అవుతుంది. మనకు దేవుడికి ఇవ్వాలి మనం. మోషే మొదటి మాట, ఈ ప్రార్థన అనేది విడుదల కొరకైనటువంటిది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక దావీదు చేశాడు, కుహరంలో ఉన్నటువంటి నా ఆత్మ బయటికి రావాలండి అంటే అణచివేయబడినటువంటి దాక్కుని ఉంది, అది ఫ్రీ అయిపోవాలా నీ దగ్గరికి రావడానికి. ఎందుకంటే నీ సన్నిధిలో దానికి కావాల్సినంత ఫ్రీడమ్ కావాలి. అందుకే దావీదు నాట్యం కూడా చేశాడు. ఎందుకంటే హీ బికేమ్ ఫ్రీ బిఫోర్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్. ఆ మండుచున్న పొద్దు దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఏం చూస్తున్నాడు? అక్కడ అగ్ని, అంటే దేవుని పరిశుద్ధతను చూశాడు అక్కడ. అండ్ దట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ హీ బిగాన్ టు వర్షిప్ హిమ్. అక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నిలవబడిన స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు పాదరక్షలు వదిలేయమంటున్నాడు. అంటే దేవుని పరిశుద్ధ ప్రాంగణాన్ని మనం పరిశుద్ధ స్థలంగానే గుర్తించడం నేర్చుకోవాలి. ప్రార్థన చేసినప్పుడల్లా మనము ఒక చోటును నిర్ణయం చేసుకోండి, ఒక చోట మోకరించండి, ఒక చోట నీ హృదయాన్ని దేవుడి ముందు విప్పేదానికి ఈ ప్రార్థన ఆవశ్యకతను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక ప్రత్యక్ష అనుభవం. యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఇన్ ది సైలెన్స్, ఒక నిశ్శబ్దంలో తను ఒంటరిగా దేవుడికి నేను నీవు మాత్రమే. మార్టిన్ బ్యూబర్ అనే ఒక ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఫిలాసఫర్ అంటాడు, ఐ దౌ రిలేషన్షిప్, నేను నీవే దేవా, నా గుండెని నేను విప్పుకుంటున్నాను నీ ముందు, నీవు నేనే. కాబట్టి ఈ ప్రార్థన అనేది నేను నీవు మాత్రమే అనుబంధం, అది అని గమనించుకోవాలి. ఒక విడుదలతో కూడినటువంటిది, ఒక పరిశుద్ధత, దేవుని పరిశుద్ధతను అనుభవించేటటువంటి స్థలంగా మనం చూస్తున్నాం ఈ ప్రార్థన. రెండవది, దేవుడు సృష్టి విధాయక శక్తి. హీస్ కాస్మిక్ లార్డ్. ఆకాశము, మహాకాశాలు, సముద్రము, జలతరంగాలు, ఈ గాలి, ఈ యొక్క చెట్లు, జలచరాలు, అన్ని ఆకాశ పక్షులు, ద హోల్ క్రియేషన్ ఈజ్ వర్షిపింగ్ యూ యాజ్ పర్ ది సామ్స్ 145 నుంచి 150 వరకు, 136, 137 దావీదు కీర్తనలు అన్నీ కూడా ఈ సృష్టి యావత్తు మిళితమై దేవుణ్ణి స్తుతి చేస్తుంటే మనము ప్రత్యేకంగా స్తుతించబడిన మనము ఆ సృష్టి విధాయక శక్తిని మనం గుర్తించుకోకపోతే బాధ అనిపిస్తుంది మనకు. మూడవది, ఇది విశ్వజనీనత, దేవుని యొక్క సార్వత్రికత. సబరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ప్రభువారు అక్కడ ఏం జరుగుతుందో ఆ సంభాషణ దగ్గర అదంతా నేను ఏకరువు పెట్టను. వేరే సమయాల్లో ఆ సబ్జెక్ట్ మనం వింటున్నాం, మనం వస్తాం ఆ సబ్జెక్ట్కి. కానీ ఇక్కడ అక్కడ ఏమంటుందంటే ఆమె, అవును ప్రభు ఆ మెస్సయ్య వస్తాడన్నట్టు. అది కదమ్మా, ఆయన నేనే. ఇక్కడి నుంచి గెరిజీము అని, అక్కడ జెరూసలేం అని కాదు. నేదర్ గెరిజీం నార్ జెరూసలేం.
దేవుడు సర్వత్రా ఉన్నాడు. ఆయన సర్వజనీనత, ఆయన విశ్వజనీనతను మనం చూస్తున్నాం. ఆత్మ ఉనికికి బౌండరీస్ లేవు. హీఈస్ బియాండ్ ది బోర్డర్లెస్ గాడ్. ఆయన కర్మేల్ దగ్గర చూస్తాం మనం. ఆ పర్వతం మీద 400 మందితో ఒక పర్సన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. పిలవండి మీ దేవుడిని అన్నాడు. హేళన చేస్తే చేశాడు కానీ కొన్నిసార్లు. కానీ వాళ్ళు అన్నంత అల్లరి చేస్తే రాలే దేవుడు. ఒక నిశ్శబ్దంలో దేవుడు తాను వచ్చి అక్కడ హీ హాస్ గివెన్ హిజ్ మేనిఫెస్టేషన్, ఆయన ప్రదర్శన మనం చూస్తున్నాం. అందుకే ఆయన మిస్టీరియం, మర్మభరితమైనటువంటి, మహాగంభీరమైనటువంటి, మహా అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందర్శన కర్మెల్లో మనం చూస్తున్నాం. వర్షిప్ దేర్ ఫార్. అదేంటంటే దేవుడు తాను కాన్సిక్వెన్షియల్ నేచర్, వివర్తగా ఉన్నప్పుడు ఆయన అక్కడే ఉంటాడు, మనం వెళ్తున్నాం అక్కడికి. ఆయన పరివర్త అంటే మార్పు చెందేటువంటి స్థితిలో అన్ని చోట్ల ఆయన దొరుకుతున్నాడు మనకని. యూనివర్సల్. ఎక్కడైనా సరే ఆయన మనం ప్రార్థన చేసుకొని, ఎక్కడ 2-3 ఉంటే వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్య నేను ఉంటానని చెప్పినటువంటి ఈ అంతర్వర్తిత అంటాం. అది అంటే వివర్త కాదు, పరివర్త కాదు. ఇక అంతర్వర్తిత అంటే నీ గుండె లోతులలో ఆయన అక్కడ ఉంటాడని అర్థం. ప్రియ స్నేహితులారా, దేవుని స్తుతి చేయడానికి ఆయన పరిశుద్ధత, ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన సత్యము, ఆయన జ్ఞానము, ఆయన సౌందర్యము, ఆయన మంచితనము, ఆయన విశ్వసనీయత, ఆయన న్యాయము, ఆయన కృప, ఆయన శాశ్వత సన్నిధి, ఆయన గంభీరత, ఆయన మహామర్మము, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆ స్థుతిలో ఉన్నటువంటి గుణ విశేషణాలు. అవన్నీ మనము గుర్తించగలిగినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏమీ కాకుండా పోతాం, నెమ్మదిగా ఉంటాం. అంతే. చాలామంది భక్తి నిర్వచనం చెప్పారు. దేవుడి సన్నిధిలో ఇదమ్మితంగా ఇలా అలా దేవుడిని ప్రార్థన చేయాలని ఏమి లేదు. ఒకడు అన్వేషణ భక్తి, ఎక్కడున్నావయ్యా, ఎంత దూరం వెళ్ళినా కనబట్టలేదు అంటాడు ఒకడు అన్వేషణ భక్తితో. జ్ఞానులు బాలుడైన యేసుని అన్వేషిస్తూ వాళ్ళు వచ్చారు. వాళ్ళు గ్రీకు వాళ్ళు వచ్చి మేము యేసును చూడగోరుచున్నాము అని వచ్చారు అక్కడికి వాళ్ళు. కాబట్టి అది రెండవది అర్థిత్వ భక్తి. దేవుడి దగ్గర అడుక్కోవడం ఏం తప్పు లేదు. యు ఆర్ దేర్, గాడ్ ఈజ్ దేర్. నువ్వు ఎప్పుడు అడిగేవాడివే, దేవుడు ఇచ్చేవాడే ఆయన. కాబట్టి అర్థిత్వ భక్తితో, కొన్నిసార్లు నిష్ఠుర భక్తి, దేవుడి దగ్గరికి ఎంతో ఇంటిమసీగా మనం దేవుడిని నువ్వు అని అంటున్నాం. మన చుట్టూ ఉన్న కొన్ని విశ్వాసాల్లో అనరాళ్ళు. ఎందుకంటే భయం, దేవుడు మీరు అని. మనం ఏమైనా ఇంటర్ప్రిట్ చేస్తున్నామంటే దేవుడికి నాకున్నటువంటి సాన్నిధ్యం అట్లాంటిది. మధుర భక్తి, దేవుడు నేను అనేది అన్యోన్యత మనం చూస్తున్నాం. అన్యోన్య భక్తి. చివరికి నామజపం చేస్తాడు, అదంతా పేరుని ఉచ్చరించుకుంటూ చేస్తారండి, కొట్టుకుంటూ. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫికల్టీ ఇన్ దట్. వాట్ ఈజ్ రాంగ్? ఒక ఆయన పాట పాడుతున్నాడు, నీ ఉంటే చాలు నాకు యేసయ్యా అని పాడుతున్నాడు ఆయన. వాట్ ఈజ్ రాంగ్? ఆయన పాడే తప్పేమున్నది? నువ్వు ఉంటే చాలు అని. ఆయన భక్తి అది, వ్యక్తిగతమైనటువంటి భక్తి అది. ప్రియ స్నేహితులారా, 3 పదాలు చెప్తాను లాటిన్లో. లెక్సియో డివినా అనే పదం ఉంది. అంటే పవిత్ర వాక్య పారాయణము. వాక్యం లేకుండా నీ స్తుతి చేసుకునేటప్పుడు నీ కొత్త తలంపులు రావు. వాక్యం చదువు, అది నీ పునాది. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడాను సద్విమర్శతో పునరాలోకనం చేసుకుంటూ ఉండాలి. రెండవది విజియో డివినా, దేవుడి దర్శనం. యెషయాకి దేవుడి దర్శనం దొరికింది అక్కడ. జకర్యాకి దేవుడి దర్శనం దొరికింది అక్కడ. యాకోబు పెనుయేల్ పానీం, దేవుడి ముఖం చూసిన వాడిని అంటున్నాడు ఆయన. ఈ భక్తి తత్పరతలో దేవుడి దర్శనం కూడా చూసుకుంటారు. రెలిజియో డివినా, ఆరాధనలో దేవుడిని నేను గమనిస్తున్నాను. ఇది దేవుని యొక్క ప్రసన్నతను నేను అనుభవిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మన భారతీయ వేదాంతంలో శ్రవణ, మనన, నిధిధ్యాసన అని ఉంటాయి. అంటే వినాలా, దేవుని వాక్యాన్ని మనం వినాలా, చదవాలా. మననం, మనం దాన్ని తిరిగి తిరిగి తలపోస్తూ ఉండాలి. వాక్యం చిన్నపిల్లలకి చెప్తాం, కంటది పెట్టండి రా, కంటది వాక్యం. తప్పేం లేదు. దట్స్ హౌ యూ టీచ్ యువర్ చిల్డ్రన్. నిధిధ్యాసన, దాన్ని మననం చేసుకుంటే, జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే దేవుని యొక్క కృపా సన్నిధిని మనం ఆయన యొక్క ఆరాధనలో భాగం కాగలుగుతాం. ఆర్థడాక్సీ, ప్యూరిటీ అంటే అతి ప్రాచీనత, అతి పరిశుద్ధత ఈ ఆరాధనలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మరి దేవుని ఆరాధన చేసేదానికి ఈ మన చరిత్రలో మరి 2000 సంవత్సరాల నుంచి అంతియోకయలో ఒక ఆరాధన, మొట్టమొదటి క్రైస్తవులు ఆరాధన చేశారు. అలెగ్జాండ్రియాలో చేశారు వాళ్ళు. తర్వాత ఈ సిరియన్ ఆర్థోడాక్స్ ఆరాధనలు ఉన్నాయి. ప్రతి 3 గంటల నుంచోనే ఉంటారు వాళ్ళు. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ తెలుగులో గవర్నర్ గారు చేశారు, అబ్రహాం గారు అని ఒక ఆయన.
ఆయన 3 hours నుంచోనేవాడు, ఆరాధనకు వచ్చి నుంచోనేవాడు అందరితో పాటు. కూర్చోడాలు ఉండవు ఆరాధనలో, అదొక ఆరాధన. అది కాప్టిక్, ఐగుప్తు దేశంలో ఉండే కాప్టిక్ ఆరాధన ఉంటుంది. అది అంతా ఆ పాటలు వింటూ ఉంటే గుండె అట్లా వేసిపోతూ ఉంటుంది అనమాట. ఆ చాంటింగ్ అది అంటే గ్రెగోరియన్ మ్యూజిక్ అని ఉంటుంది, బైజంటైన్ మ్యూజిక్. ఇవింత రిచ్ మ్యూజిక్, రిచ్ ఆరాధనలతో మనము 2000 సంవత్సరాల ఆరాధనలు సేకరించి ఇవాళ ఏముందంటే ఆ చర్చ్ వాళ్ళు పుస్తకాలు చదువుతారంటే పుస్తకాలు తక్కువ మాట్లాడమాక, మంత్రాలు అవన్నీను పవర్ఫుల్ వర్డ్స్ ఆర్ దేర్. 2000 సంవత్సరాల మహాభక్తులు, ద్రష్టలు, పునీతులు వాళ్ళ నోటితో ఉచ్చారణతో దేవుని సంస్తుతి చేసినటువంటి పదాలు అజ్ఞానిగా నీకు తెలియక వాటిని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు ఆ పదాలే నీకు బోధ చేస్తాయి. అవి దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత వరకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. జీవవాక్యమా, నేను అజ్ఞానిని, నా ముందు పితరులు చేసిన ప్రార్థన వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. వాటికి 1500 సంవత్సరాల వయసు ఉంది. ఆ ప్రార్థనలన్నీ తేలిగ్గా మాట్లాడండి కాబట్టి మాట్లాడగాకండి అని అంటున్నా. ప్రియ స్నేహితులారా, ఇది దేవుని సమయం నాన్న. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశంలో దేవుని స్తుతించాలి. అన్ని చోట్ల దేవుణ్ణి మనం స్తుతించాలి. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను అంటాడు. ప్రభువా నా ప్రార్థన ఆలకించమంటాడు దావీదు రాజు గారు. ఒక తరం వారు మరొక తరం వారితో నీ పరాక్రమ క్రియలు కొనియాడుతూ నిన్ను స్తుతిస్తున్నామంటాడు. 148, 149 యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. దాని అర్థం సింపుల్ వర్డ్ ఈజ్ హల్లెలూయా. హల్లెలూయా అంటే యెహోవా దేవా నిన్ను స్తుతిస్తున్నాను, హల్లెలూయా. తప్పేమీ లేదు. ఆయన హల్లెలూయా అనగానే వీళ్ళు ఎందుకండి సంఘంలో ప్రభువును స్తుతించుడు అంటారు, మళ్ళీ వీళ్ళు కూడా హల్లెలూయా అంటున్నారండి, వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అంటారు. వాట్ ఈజ్ రాంగ్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. దావీదు 150 కీర్తనలు దాన్ని అలా సంపూర్తి చేశాడు. ఆయన ఎట్లా సకల ప్రాణులు యెహోవాను స్తుతించురు గాక, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ప్రభువును స్తుతించుడి, ప్రభు నామము స్తుతించబడును గాక. ప్రార్థన చేస్తాం. బాలుర నోట నీ స్తుతి గానాలు వినపడినట్లుగా అనే పదాన్ని విన్నాం మేము వాక్యంలో. దేవా, చిన్ననాటి నుండి మా తల్లులు మాకు నేర్పినటువంటి ప్రార్థనలు, స్తుతిగానాలు ఇవాళ మేము జీవించగలుగుతున్నాం. నీ సన్నిధిని గుర్తించగలుగుతున్నాం. మా పాపాలు నీ దగ్గరకు వచ్చి మేము ఒప్పుకోగలుగుతున్నాము. నీ దగ్గరికి రాగలిగే ఆ అన్యోన్యత మీరు మాకు అనుగ్రహించారు. కేవలము నిన్ను స్తుతించేదానికి నీవు ఇచ్చిన ఈ పెదవులు, ఈ నాలుక, ఈ స్వరాన్ని బట్టి తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. విస్తృత సంఘం ప్రభా నిన్ను స్తుతించాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో నాయన, ఉదయం మేము తెల్లవారు ప్రాతः సమయంలో లేచినది ప్రారంభం నిద్రించే వరకు కూడా ప్రభా నిన్ను స్తుతించవలసినదే ప్రభా. మేము ఏ పని చేస్తున్నా కూడా నీ స్తుతి మా మనస్సులలో అది నెమరు, అది జరుగుతూనే ఉండాలి. ఆ స్తుతి యాగం అనేది మమ్మను, మా బిడ్డలను, మా కుటుంబాలను ప్రభా మీరు ప్రేరేపించండి. నిన్ను స్తుతించేదానికి మమ్మను ప్రేరేపించండి, మమ్మను స్పందించండి. అణువణువు కూడా ప్రభా మాలో నిన్ను స్తుతించేదానికే ప్రభా మమ్మను మీరు సృష్టించారని మేము మనసు, వాచ, కర్మణ నమ్ముతూ ఉన్నాం. నీ స్థుతిలోనే తండ్రి మా జీవితాలు తరించాలని మమ్మల్ని మేము నీ కృపకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని పాద సన్నిధిలో పెడుతున్నాం. యేసునామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మీకు సదా తోడయుండును గాక. ఆమెన్. హల్లెలూయా.